శంఖచూడ, హరిహరులు తప్ప నిన్నెవ్వరూ జయించలేరు. ధన్యోస్మి బ్రహ్మదేవా, ధన్యోస్మి. సదా సర్వదా విష్ణు కవచము నీకు రక్షాకవచం కాగలదు. మీ వరవర్షంతో తనిశాను, ధన్యుణ్ణయ్యాను. నా దీక్షను భంగపరచక వెళ్ళండి. స్త్రీ పురుషులను వివాహ బంధంతో ముడివేసే ఆ సృష్టికర్త నీవే నాకు తగిన ఇల్లాలువని నిర్దేశించి పంపాడు. దేవి, నేను నిన్ను చేపట్టి గృహస్థాశ్రమ ధర్మంతో తరించాలని వచ్చాను. ఆదుకోవలసిన వారే అసురపక్షపాతులైనారని అడవుల పట్టి విలపిస్తున్నారు అమరులు. జగన్నాటక సూత్రధారి అయిన నారాయణుడు శంఖచూడుడి గర్వాన్ని ఖర్వం చేసే మార్గాన్ని యోచించే ఉంటాడు. శంఖచూడ, నీ వినయం నీ పరాక్రమానికి వన్నె తెస్తున్నది. ముల్లోకాలలో నీకెదురు లేదు. మాయావి ఆ మహేంద్రుడు, మత్సరగ్రస్తుడు ఆ దేవనాథుడు. ఈర్ష్య అసూయలతో పరవైభవాన్ని సహించలేడు. ఆ శచీపతి ఈ అసుర నాయకుడిపై పంతంతో ఆ పన్నగభూషణుని ప్రార్థించినా పార్వతీపతి ఇతని ప్రార్థన మన్నించడు. అదే సంభవిస్తే అంతకన్నా ఆనందం లేదు. కాని మహేశ్వరుడు కూడా వారితో చేయగలిపితే నీకు ముప్పు రాగలదు. తరుణోపాయం తమరే సూచించాలి. శంఖచూడ, పతివ్రతల వ్రత ధర్మమే పతులకు రక్ష. తులసీదేవి పాతివ్రత్యమే నిన్ను కాపాడుతుంది. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం పుండరీకాక్షాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం కేశవాయ నమః, ఓం పుండరీకాక్షాయ నమః, ఓం పావనరూపాయ నమః, ఓం పరమాత్మనే నమః. శరణు శరణు మహాదేవా, శరణు శరణు. అభయ్, మహేంద్ర, సమస్తం మాకు తెలియదు. అసురుడిది అల్పకాల వైభవం. అతడికి అంత్యకాలం సమీపించింది. తనకు లభ్యమైన దానవ సామ్రాజ్యంతో తృప్తిపడక సురనాయకునిపై దండెత్తి రావడం వీరలక్షణం, జ్ఞాతి లక్షణం కావచ్చునేమో కాని క్షమార్హం మాత్రం కాదు. మహాదేవ, ఆదినారాయణుడి అండదండలు చూసుకుని శంఖచూడు మరింత మిడిచిపడుతున్నాడు. అడవులు పట్టి అలమటిస్తున్న మమ్ములను అక్కడ కూడా నిలువనీయటలేదు. అసురుని ఆగడాలను ఇక భరింపలేక శరణాగత వత్సలులైన తమ శరణుదొచ్చాను. ఇక తమ దయ మా ప్రాప్తం. మితిమీరిన అహంకారం పతనం వైపు పరుగులు తీయిస్తుంది. శంఖచూడుని విషయాన ఇదే జరగనున్నది. నీవు నిశ్చింతగా ఉండు. తొలి హెచ్చరికగా మేము ఆ దానవుని చెంతకు మా దూతను రాయబారిగా నియోగిస్తాం. చాలు మహాదేవా, చాలు. తమ అభయమే మా సర్వభయాలను తొలగించింది. కృతజ్ఞుణ్ణి దేవా, కృతజ్ఞుణ్ణి. ఇందు కృతజ్ఞతలకేమున్నది మహేంద్ర? ధర్మరక్షణ కావించటం మా విధి. ఆ పన్నులను రక్షించటం మా కర్తవ్యం. పుష్పదంత. జయము జయం మహాకాల, జయము జయము. ఆజ్ఞాపించు ప్రభు. పుష్పదంత, నీవు నేడు మా దూతగా దౌత్యం నెరపాలి. చిత్తం ప్రభు. శంఖచూడు వరగర్వితుడై బ్రహ్మ ప్రసాదించిన విష్ణు కవచహారంతో దుర్నిరీక్ష తేజంతో సుర సామ్రాజ్యంపై దండెత్తి తన హస్తగతం కావించుకున్నాడు. పుష్పదంత,
నీవు మా మాటగా శంఖచూడుని మందలించు, హెచ్చరించు. బ్రహ్మ ప్రసాదించిన వరాలతో శ్రీమన్నారాయణుని అభయంతో అమరులపై దండెత్తి జ్ఞాతి వైరంతో ఆక్రమించిన సుధర్మ సింహాసనాన్ని ఇంద్రుని పరం కావించి మమ్ము శరణు వేడి వారి వారి నెలవులకు తిరిగి పొమ్మని హితవు చెప్పు. మాట మన్నించి ఆజ్ఞను శిరసావహించాడా బ్రతికిపోగలడు, తనువుండునంత వరకు సుఖించగలడు. లేదా కారునితో రణము మరణమునకు సంసిద్ధమగుటయేని హెచ్చరించు. నిటలాక్షుని ఆజ్ఞ పాలించి మంత్రి సామంత దండ నాయక భట నట గాయక నృత్య భృత్యాదులతో సుతమిత్ర బంధు కళత్రాదులతో తన మేలుకోరు వారితో పాతాళమునకే వెడలిపొమ్మని చెప్పు. ఆలకించాడా అసువులతో నిలుస్తాడు, లేదా అతనిని రక్షించువారు చతుర్దశ భువనాలలోనే ఉండజాల. ఆజ్ఞ. దూత, పరమేశ్వరుడి దూత, రాయబారి. ఒక సామ్రాజ్యాధినేత సన్నిధికి మరో సామ్రాజ్యాధినేత మాత్రమే దౌత్యం నెరపగలడు. మేం త్రిభువన పాలకులం. స్వర్గ మర్త్య పాతాళాలు మా ఏలుబడిలో ఉన్నవి. పరమేశ్వరుడు ఏ లోకానికి అధిపతి, ఏ ఏ రాజ్యాలు పాలిస్తున్నాడు? రణమైన రాయబారమైన తగిన వారి మధ్యనే జరగాలి. ఈ సంధి పొసగదు. వెళ్ళు, వెళ్ళు. నీవన్నది నిజం. రాయబారమైన రణమైన సమాన స్కంధుల మధ్య జరగాలి. అది యథార్థం. పరమేశ్వరుడెక్కడా, నీవెక్కడా? ఆ ముక్కంటి కన్ను తెరచిన, త్రిశూలం విసిరిన నీ తల వేయి ముక్కలవుతుంది, భస్మమవుతుంది. నీవు అహంభావం విడిచి ఆలోచించి సుర సామ్రాజ్యాన్ని దేవనాథుడికి అప్పగించి నీ పాతాళాన్ని నీ వేలుకో. కాదంటే కథన రంగాన నిన్ను కసిమసంగక తప్పదు. సరి సరి. కోటు మగటిమి గలవారి ముందు మాటలెందుకు? విను, చక్కగా విను. ఈ త్రిభువనాలు నా స్వార్జితాలు. నా బాహుబలంతో సాధించుకున్న సామ్రాజ్యం ఇది. భోగి, అసూయాపరుడు, ద్వేషి, లాలసుడైన ఆ ఇంద్రుడికి అమరావతిని అప్పగించను. కనుక యుద్ధం తప్పదు. శుభముహూర్తాన యుద్ధ సన్నద్ధుడనై దండెత్తి వస్తానని శివుణ్ణి హెచ్చరించు. వినాశకాలే విపరీత బుద్ధి. పరమేశ్వరునికి సర్వం నివేదిస్తాను. ప్రభు, శివసేనలు అమరసేనలు సిద్ధాశ్రమ స్థలంలో విడిది చేశాయి. లెక్కకు మిక్కిలిగా రథ గజ తొరగ పదాతి దళాల పదఘట్టనలతో రణభూమి కంపిస్తోంది. నందీశ్వర, భృంగీశ్వర, చండీశ్వర, వీరభద్రాది శివప్రముఖుల హర హర మహాదేవ ధ్వానాలతో నింగీనేల దద్దరిల్లుతున్నాయి. కర్తవ్యాన్ని ఆదేశించగలరని హుటాహుటిన వచ్చాను. మేము కత్తిని బట్టి కథన రంగానికి ఉరకనంత వరకే వారి జయ జయధ్వానాలు, అట్టహాసాలు, ఆర్భాటాలు. విష్ణు కవచధారులమై విజృంభించిన నాడు అవి ఆర్తనాదాలుగా, శరణ ఘోషలుగా మారిపోతాయి. నిరంతర గదాదండ మండిత భుజస్కందులైన వృషపర్వ, విప్రచిత్తి, దంభ, కాలాసుర కాలకయులను లక్ష అర్బుదాల రాక్షస సేనలతో అచల వ్యూహాన్ని నిర్మించి అమరులపైకి దాడికి వెడలమను. అసమాన ధనుర్విద్యా పారంగతులు, దివ్య శస్త్రాస్త్ర నానా విధాయుధ విద్యా ప్రవీణులైన మయ భయంకర సంహార కాలాంచికా చెంచల రక్తాక్షులను దశపద్మాక దళంతో క్రౌంచ వ్యూహాన్ని పన్ని నందీశ్వరాది శివసేనలను ఒక్కడంతమను. అప్రమేయ ఖడ్గ విద్యా విశారదులైన ధూమ్రాసుర, దురంధర, కోకాముఖ, ఉగ్ర చండాది అరవీర భయంకరులైన అసుర సేనా నాయకులను శకట దళంగా ఏర్పడి అమరులకు బాసటగా నిలచిన యక్ష కిన్నర కింపురుష సిద్ధ సాధ్యులను పరిమార్చమని మా ఆజ్ఞగా వివరించు. ఆజ్ఞ. ఈ శంఖచూడ చంద్రచూడ సంగ్రామం నిఖిల లోక సంస్థవు నీవు కావాలి. నీవెప్పటికప్పుడు యుద్ధ వార్తలు మాకెరింగింపు. మేము గురుదేవులు నిర్ణయించిన శుభ సమయాన రణరంగాన ప్రవేశించి మహాకాలునికే మహాకాలులమై విజృంభించి శాస్త్రవులను పరిమార్చు. జయము జయము మహాకాల, జయము జయము. శతయోజన విస్తీర్ణమైన సిద్ధాశ్రమ స్థలములో ప్రమథ గణాలకు, ప్రమథ గణ నాయకులకు, రాక్షస వీరులకు మధ్య పోరు ఘోరంగా జరుగుతూ ఉన్నది. వృషపర్వ, విప్రచిత్తి, దంభ, కాలాసుర, గోకర్ణ, కాలకేయాది మహావీరులు
మయ భయంకర సంహార కాలాంచిక చెంచల రక్తాక్ష రక్తసారాది అరివీర భయంకరులు ధూమ్రాసుర దురంధర గోకాముఖ చూర్ణ ఖడ్గ ధూమ్ర రాహుకేతు ఉగ్రచండాది దానవ శ్రేష్ఠులు దేవప్రముఖులతో తలపడ్డారు. శంఖచూడ సంహార సంకల్ప అవాంఛనీయమైన రక్తపాతంతో పుష్పభద్రానది రక్తపంకిలమవుతున్నది. తమరే ఇక పూని శంఖచూడును నిర్జించి రక్త ప్రవాహాన్ని నిలువరించండి. నంది, శంఖచూడుని కంఠాన హారంగా విష్ణు కవచమున్నది. అంతేకాక అతని ధర్మపత్ని తులసీదేవి పాతివ్రత్యం అతన్ని రక్షా కవచంగా రక్షిస్తున్నది. అవి రెండూ భంగమైన కాని శంఖచూడుని సంహారం జరగదు. అతడి మరణానికి పూర్వం అతివృద్ధి చెందిన రాక్షస బలగం కొంత నశించాలి, తప్పదు. అందుకే ఈ యుద్ధం జరుగుతున్నది. ఏ విష్ణువు వరంగా విష్ణు కవచాన్ని శంఖచూడునికి ప్రసాదించాడో ఆ మహావిష్ణువే కపటోపాయంతో దానిని తిరిగి స్వీకరించాడు. తులసీదేవి విష్ణు భక్తురాలు. ఆమె పాతివ్రత్యం విష్ణు స్పర్శతోనే భంగపడాలి. శంఖచూడు ఎంతటి విష్ణు భక్తుడైనా మరెంతటి విష్ణు చరణారవింద సేవకుడైనా శిక్షణనుభవించక తప్పదు. హరుని మాట శ్రీహరి అంగీకరించక తప్పదు. జగత్ కళ్యాణానికై జగన్నాటక సూత్రధారి కపట నాటకానికి నాంది పలకక తప్పదు. జయము జయం మహాప్రభు. రాను రాను రణరంగం రక్తసాగరంలా మారుతున్నది. దానవ బలం క్రమక్రమంగా క్షీణిస్తున్నది. అయినా దానవ ప్రతాపాగ్ని జ్వాలలు తరిమి కొట్టగా దేవతలు కొందరు రణభూమి విడిచి పారిపోతున్నారు. దేవ ప్రముఖులందరూ కలిసికట్టుగా యుద్ధం చేస్తున్నారు ప్రభు. సేనాని, నేటి రణస్థలి తులా యుద్ధ భూమి కాదు. గెలుపు ఓటములను నిర్ణయించేది శేష సైన్యమే. మన వారు మరణించిన వారు మరణించినా మిగిలిన వారు దేవతలను దేవతా ప్రముఖులను ముప్పుతి పొలబెడతారు. ఆపై నేను కథన రంగాన కాలిడి తన వారి శౌర్య పరాక్రమాలు తెలిసి ఆనందిస్తున్న ఆ హరునితో తలపడతాను, జయిస్తాను. స్వస్తి స్వస్తి. వైష్ణవోత్తములకు వందనము. స్వస్తి స్వస్తి. జగత్రయీ భువన శాసనకర్త స్వస్తి. భూసురోత్తమ, తమ దర్శనం మాకు సాక్షాత్తు పురుషోత్తమ దర్శనంలా కనిపిస్తున్నది. విజయకాంక్షతో తలపడనున్న మాకు మీ స్వస్తివాచకం మంగళనాదంలా వినిపించింది. శంఖచూడ, దానవ చక్రవర్తి, మేము మీ శ్రేయకాముకులం. మీ పురోభివృద్ధిని కాంక్షించేవారం. రణయజ్ఞ దీక్షితుడు అయిన నిన్ను దీవించాలని వచ్చాం. స్వస్తి. ధన్యోస్మి. వైష్ణవోత్తమ, దయచేయండి. వైష్ణవ తేజస్వి, మీ రాక ఆనందాన్ని, మీ ఆశీస్సు మహదానందాన్ని కలిగించింది. తమరి సేవాభాగ్యంతో తరించాలనుకుంటున్నాను. ఆ ముంగిటికి వచ్చిన అతిథి స్వయం విష్ణువే కదా. ఆదరించి ఆహ్వానించి ఆతిథ్యం ఇవ్వడం, ఆనందింపజేయడం నీ వంటి ఉత్తముడు చేయదగిన కార్యమే కదా. మహాపురుష, తమరికేం వలసిన తలదాల్చి నెరవేర్చగలను. ఆనతివ్వండి. నీవు మాకొక వాగ్దానం చెయ్యాలి. వాగ్దానమా?
దానాల్లోకెల్లా పుణ్యదాయకం కన్యాదానం. అలాగే దానాల్లోకెల్లా తేలికైనది వాగ్దానం. శంఖచూడ, వాగ్దానం తేలికేనయ్యా, దానిని పాటించడమే కష్టం. పురుష పుంగవ, ఎందుకు సంశయం? త్రిభువన పాలకులం. మాకేం కొదవ? ఏదడిగినా ఇస్తాం, మీ కోరిక నెరవేరుస్తాం. కోరండి. కోరనా దైత్య చక్రవర్తి? సందేహం ఎందుకు? ఏం కావాలి? శ్రేష్టమైన దుక్కులాలు కావాలా? ధన ధాన్యాదులు కావాలా? రత్నహారాలు కావాలా? రమ్య హర్ణ్యాలు కావాలా? లేక రథ గజ తురగాందోళికాదులు కావాలా? ఏం కావాలయ్యా భూసురాగ్రణి? అవేవీ వద్దు. మరి ఏం కావాలి స్వామి? అడిగినది ఇస్తావు కదా శంఖచూడ? ఆహా, తప్పక ఇచ్చి సత్కరించి ధన్యుణ్ణవుతాను స్వామి. ఏమడిగినా అభ్యంతర పెట్టవు కదా? 3 లోకాలు పాలిస్తానన్నా ఈ క్షణమే ఆనందంగా దానం చేస్తాను భూసురాగ్రణి. చాలు చాలు, నీ మాటలే చాలు. మాకెందుకు ఆ రాజ్యాలు, ఆ అధికారాలు, ఆ భోగాలు? సరి, మరి ఇక ఏం కావాలో అడగరాదా మహీసురా? అడుగు అడుగు అంటూ తొందర పెడుతున్నావు. అడుగుతున్నాను విను. మేము త్రికాల సంధ్యావందన దీక్షాపరులం. గాయత్రి జపమే మాకు జపం, తపం, సర్వస్వం. ఆ గాయత్రి మంత్ర సాధనకు ఒక అపూర్వమైన హారాన్ని నీ వద్ద గ్రహించాలని వచ్చాం. ఒక్కటేమిటి, 1,00,000 హారాలిస్తాం. నవరత్న శోభితమైన కనకహారాలు సమర్పిస్తాం. చాలా? అవెందుకు మాకు? మరి ఇంకేది కావాలి? గాయత్రి ప్రసన్నతకై మేము చిరకాలం తప్పిస్తున్నాం. అది బ్రహ్మ ప్రసాదితమైన హారాన్ని ధరించిన గాని సాధ్యం కాదని గ్రహించి, అట్టి అపూర్వ హారం నీ చెంత కలదని తెలిసి దానంగా గ్రహించి నిన్ను దీవించి వెళ్లాలని వచ్చాం. నీ కంఠంలో మేలిహారమై ధగధగలాడుతూ కాంతులీనుతున్న ఆ కంఠహారం కావాలి. ఏమి దానవేంద్ర, అంతంతగా వాగ్దానం చేశావు, అదని ఇదని ఆశ పెట్టావు. అడిగిన తర్వాత అలా తెల్లబోయావే? స్వామి, ఇది విష్ణు కవచహారం, బ్రహ్మదత్తం. నాకు రక్షా కవచం. నా ప్రాణరక్షణకు ఇది ధరించాను. అంతేలే అంతేలే. మాటలు కోటలు దాటినా చేతలు శూన్యమేలే నీ వంటి వారికి. నేను సందేహిస్తూనే ఉన్నాను, ఊరించినంతగా ఉండదు దానగుణమని. చాలు చాలు, వృథా ప్రయాసపడ్డాను, ఆశ అడియాసయింది. శంఖచూడ, నీ దానగుణం ప్రశస్తం, ప్రశంసనీయం. లోకం వేణోళ్ల పొగుడుతుందిలే. వస్తా. ఆగు పురుషోత్తమా, ఆగు. దాని విలువ, శక్తి, ప్రాముఖ్యం, శ్రేష్టత్వం వివరించానే కాని దానమివ్వనని అనలేదే. సూర్యచంద్రులే గతి తెప్పినా, సముద్రాలు మేరమీరినా నేను ఆడిన మాట తప్పను. స్వీకరించండి స్వామి. శంఖచూడ, కోరినదే తడవుగా కొండంత అండగా నిలిచి నీ ప్రాణరక్షణ కావించే ఈ హారాన్ని మాకొసగి దానవ చక్రవర్తివి, దానచక్రవర్తివయ్యావు. నీ యశస్సు అవనీతలంపై సప్తసాగరాలు, కులపర్వతాలు ఉండు పర్యంతం నిలుచునుగాక. యశస్వీ భవ. శంఖచూడిని అర్ధాంగి తులసీదేవి పాతివ్రత్య భంగానికి పూనుకోవాలి. నీ పాతివ్రత్య ప్రభావం, ఈ కంఠకవచం నాకు విజయం చేకూర్చాయి. హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఏ పాపమెరుగని నన్ను అపవిత్రురాలిని చేశారు.
ఆ పాపానికి తగిన శాపాన్ని అనుభవించండి. పాషాణ రూపులై పడి ఉండండి. వైకుంఠుడు సాలగ్రామ రూపాన్ని ధరించి నీ శాపాన్ని అనుభవిస్తాడు. విష్ణు స్పర్శతో, విష్ణు సేవలతో పవిత్రం పునీతమైన నీ తనువు వృక్షరూపాన్ని ధరించి పూజార్హమవుతుంది. నీ భర్త శంఖచూడు శంఖరూపం ధరిస్తాడు. శంఖువు తులసి సంయుక్తంగా మా సేవాభాగ్యాన్ని పొందగలరు.